గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అసలు ఆడియన్స్ మూడ్ కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. అంటే కొన్ని మీరు ఒక సబ్జెక్ట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారింది. సార్ మీకు అలాంటి ఫీలింగ్ ఏముందా? అంటే ఇప్పుడున్న టైంలో ఒక కథను సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా టఫ్ జాబ్లో అనిపిస్తుంది. అవునండి. అంటే పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ మేజర్గా పెద్ద షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఇదే మా నాన్న సూపర్ హీరో ప్రీ కోవిడ్ వచ్చి ఉంటే కనుక అది ఇంకా పెద్ద కలెక్షన్ వచ్చేది. బికాస్ పోస్ట్ కోవిడ్ వచ్చేటప్పటికి దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్. ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందా, లేకపోతే కాస్ట్ ఆఫ్ ఇది కూడా చాలా పెరిగిపోయింది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ డూయింగ్. అంటే బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక హానెస్ట్ అప్రోచ్ ఉండాలి. ఇది ట్రెండ్ ఏదో వర్కౌట్ అవుతుంది అట్లా అని పెట్టుకోకుండా మన ఆడియన్స్కి ఏమి ఇస్తున్నాం ఫ్రెష్గా అని ఆలోచిస్తే కనుక ఇట్స్ ఆల్వేస్ సేఫర్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్లో ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు సినిమా ఒకటి ఓకే చేసామంటే అది మేకింగ్లోకి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు అలా పట్టే ఛాన్స్ ఉంది. 1.5 year అయితే ఈజీగా పడుతుంది. సో అప్పుడు ట్రెండ్ పడిపోవచ్చు కూడా. సో అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ సినిమా, ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా అనేది కూడా కాదు. అది ఒక చిన్న రీజనే, అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజనే. కాకపోతే ఈ రోజుల్లో దే ఆర్ డిఫరెంట్ అదర్ థింగ్స్. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు. ఇప్పుడు దానిలో ఏంటంటే 15 సెకండ్లకి ఒక రీల్ వెళ్తూ ఉంటుంది. ఎవ్రీ 3 సెకండ్లకి ఒక చిన్న ఇంపాక్ట్ఫుల్ వస్తుంది. సో వెన్ పీపుల్ ఆర్ యూస్ టు బీయింగ్ ఎంటర్టైన్డ్ 3 సెకండ్లోనే దొరుకుతున్నప్పుడు సినిమా డైరెక్టర్స్ మీద కూడా ఒక ప్రెషర్ పడుతుంది. సో కథలు చూస్ చేసుకునేప్పుడు కూడా ఫిల్లింగ్ సీన్స్ లాంటిది ఈ రోజులో వర్కౌట్ అవ్వదు. ఎవ్రీ సీన్ షుడ్ టెల్ సంథింగ్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్ ఆన్ ద డైరెక్టర్స్ ఆల్సో. అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ అవైలబిలిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఒక అమ్యూజ్మెంట్ దీనిలోకి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి. క్రికెట్ ఆడుకోవచ్చు, బాక్స్ క్రికెట్ అని, చిన్న క్రికెట్ గ్రౌండ్. సో చాలా కైండ్స్ ఆఫ్ ఫ్రీ టైం స్పెండ్ చేయడానికి చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అట్రాక్ట్ చేయడం ఇప్పుడు చాలా కష్టం అవుతుంది ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి. ఇప్పుడు మీ సినిమా చూసుకుంటే మీ ఫస్ట్ సినిమా శివ మనసులో శృతి, తర్వాత హరోం హర, ఇప్పుడు జటాధర. 3 శివయ్యకు మీకున్న అనుబంధం అంటే 3 శివుడు టైటిల్ అనిపించింది. అవునవును, శివ మనసులో శృతి టైటిల్ పేరు వరకే. హరోం హర ఒకటి, ఇప్పుడు జటాధర. అవునవును, యా. సో అంటే జస్ట్ నాట్ ఏదో శివుడి పేపర్ పెడితే కలిసి వస్తానేం కాదు. బట్ మీరు సినిమా చూస్తే అర్థమైపోద్ది. నేను ఎప్పుడు ఏమంటానంటే ఫిల్మ్కి కోర్ ఏముందో, కోర్ ఐడియా, దాన్ని టైటిల్గా పెడితే దిట్స్ బెటర్గా రీచ్ ఉంటుంది. వాళ్ళు ఆడియన్స్ చూసినప్పుడు కూడా దట్స్ వాట్ దే విల్ క్యారీ బ్యాక్, కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ సినిమాకి పేపర్ మీద మనం హీరో అని పెట్టినా ఈ సినిమాకి జటాధార అంటే శివుడే హీరో. మనకు సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ సొల్యూషనే శివుడు. సో అప్పుడు ఆ జటాధారాన్ని పెట్టడమే కరెక్ట్ అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే మంచి బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కానీ, నెక్స్ట్ మన డివోషనల్ కానీ అన్నీ, అంటే ఒక మిక్స్డ్, అంటే జనాలకి ఏదైతే హైప్ క్రియేట్ చేయడానికి, ఈ థియేటర్కి రావడానికి వాళ్ళకి ఏ అయితే అంశాలు ఉండాలో అన్నీ ఉన్నాయి సార్ ఈ సినిమాలో. సార్ ఏంటి సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా మీద, జటాధర మీద? ఐ థింక్ నేను ఫైనల్ కాపీ ఇంకా చూడలేదు, బట్ ఐ వుడ్ సే ఆన్ పేపర్ నేను ఫస్ట్ కట్ ఎడిట్ చూసినప్పుడు దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఫిల్మ్. ఎందుకంటే బిగ్ ఫిల్మ్ ఎందుకు అంటున్నానంటే ఇట్ విల్ వర్క్ ఫర్ ఏ క్లాస్ ఆడియన్స్, బి సెంటర్, సి సెంటర్, అన్ని సెంటర్లకి వర్కౌట్ అయ్యే కథ ఇది. అండ్ ఐ ఫీల్ దిస్ విల్ బీ ఏ సూపర్ హిట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది, ప్రొవైడెడ్ వీ జస్ట్ డూ వెరీ గుడ్ విఎఫ్ఎక్స్ అండ్ డీసెంట్ విఎఫ్ఎక్స్ చేస్తే చాలు. ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ కథకు సపోర్ట్ చేసే విఎఫ్ఎక్స్ చేస్తే కనుక దిస్ విల్ బీ ఏ సూపర్ హిట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఏంటి సార్ ఈ సినిమాలో అంటే జటాధరుడికి శివయ్యకు ఈ కథకున్న సంబంధం ఏంటి సార్? జటాధర ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జటాధర అని పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఒక ప్లేస్లో శివుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ శివుడు ఎందుకని అలా మెస్సీ హెయిర్ అలాగ పెట్టుకుంటారు అన్నప్పుడు గంగ ఉధృతికి అది కంట్రోల్ చేయడానికి ఆయన ఆయన జుట్టు మీద పడి కిందకు వచ్చేటప్పుడు సాఫ్ట్గా పడుతుంది వాటర్. సో ఆయన రక్షిస్తారు, అందుకని ఆయన ఇలా పెట్టుకుంటారు. అదే కాన్సెప్ట్ ఇది దీనిలో కూడా, సినిమాలో కూడా. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఆయన ఉంటారు అనే కాన్సెప్ట్లో. సో అలా జటాధర అని పెట్టడం జరిగింది.
ప్రతి సినిమాలకి ఈ సినిమా కోసం క్యారెక్టరైజేషన్ కోసం కష్టపడ్డారంటే క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి. అంటే శివతాండం ఒకటి ఉందని అది దాని శివతాండం ఉంది, దాన్ని ఎప్పుడు క్లాసికల్ చేయలేదు కదా, ఫిజికల్లీ చెప్పాలంటే దానికి కొద్దిగా కష్టపడ్డాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చిన్న గ్రౌండ్ వర్క్ చేయాలి. క్యారెక్టర్ ఇప్పుడు గోస్ట్ అంటారు, నేను ఈ సినిమాలో గోస్ట్ నమ్మని గోస్ట్ అంటారు, ఎప్పుడు చేయని క్యారెక్టర్. నాకు తెలిసి తెలుగు సినిమాలో ఏ హీరో కూడా గోస్ట్ హంటర్గా పెద్దగా నాకు ఎక్కడే కనిపించలేదు. సో దానికి కొద్దిగా ఇన్ఫర్మేషను ఏంటి, ఎలా చేస్తారు, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు గోస్టులతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి, అవన్నీ తెలుసుకోవడం కానీ. సో అట్లాంటి బేసిక్ రీసెర్చ్ ఏ క్యారెక్టర్కైనా ఉండేది. అంటే డైరెక్టర్ గారు ఒక కథ రాసినా సరే మనం ఒక కథ రాసుకోవాలి హీరోకి, హీరో క్యారెక్టరైజేషన్కి, హీరో ట్రైట్స్కి. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ అని చెప్పి నా ఫీలింగ్. ఆ బేసిక్ చేశాను. అండ్ ఫిజికల్గా టఫ్ అనిపించింది నాకు ఆ క్లాసికల్ శివతాండవం చేయడం. ఈ కైండ్ ఆఫ్ సినిమా మీరు చేయడం ఫస్ట్ టైం అండి సార్, ఈ మైథలాజికల్ విత్ డివోషనల్ టచ్? కొద్దిగా మేజర్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ టైము. కొద్దిగా హరోమాలో లైట్గా డివోషనల్ టచ్ ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్, థీరీస్ ఎక్స్ప్లెనేషన్ వరకే కానీ దానికన్నా ఎక్కువే ఉండదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే భారతీయ పురాణాలను టచ్ చేస్తూ చివరిలో డివోషనల్ టచ్ ఇవ్వటం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. అంటే సినిమా ఒక బాక్స్ ఆఫీస్ కమర్షియల్ ఫార్ములా అయిపోయింది. సో ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ కానీ ఆ జటాదుని లింక్ చేయటం కానీ ఎంతవరకు మీనింగ్ఫుల్గా ఉండబోతుంది? వెరీ మీనింగ్ఫుల్ అండి. ఇప్పుడు ఏదో బయట ట్రెండ్ నడుస్తుందని పెట్టింది అయితే కాదు. ఈ సినిమాలో మనం ఏంటంటే ఏదో కొత్తగా తీసుకొచ్చి శివుడిని చూపించేసి కొత్త స్టోరీ అనేది కాదు. మనం ఆల్రెడీ రియల్ స్టోరీస్, రియల్గా నమ్మిన విషయాలు, అరుణాచలం గురించి అని కానీ, శివుడి గురించి కొన్ని కథలు అని కానీ. సో దాన్ని ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందంటే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మనకు శివుడి దగ్గర నుంచి కథల నుంచి వచ్చింది సొల్యూషన్. సో అది యూజ్ చేసి చేసాం. ఎక్కడ మా ఫోర్స్డ్గా అయితే అనిపించదు, మీకు ఫోర్స్డ్గా అనిపించదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనకు తెలిసిన కథల్ని, ఇప్పుడు మన కార్తికేయ 2లో చూస్తే కృష్ణుడి గురించి ఒక సీన్ ఉంటుంది, మనకు తెలిసిన కథని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేశారు అది చెప్తూ. సో అట్లాగే శివుడి గురించి మనకు తెలిసిన కథల్ని, మనకు తెలిసిన టెంపుల్స్ గురించి, ఆ టెంపుల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగా స్టార్ట్ చేశారు, అరుణాచలం గురించి కానీ. సో అట్లాంటి దాన్ని తీసుకొని ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఒక ప్రాబ్లమ్కి. అంటే ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి, అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత రెండే ఫార్ములా, ఒకటి ఎంటర్టైన్మెంట్ లేదంటే ఎక్స్పీరియన్స్. ఈ సినిమా ఎలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్? చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్ విల్ నాట్ బి అ రెగ్యులర్ ఫిల్మ్ లాగా. అంటే ఇన్ ఎవ్రీ కాంటెస్ట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ టైట్ స్క్రిప్ట్. ఎక్కడ ఒక ఫిల్లింగ్ సీను, ఇది నా ఓకే నెక్స్ట్ కానీ సీన్ కోసం ఒక ట్రావెల్ చేశారు, అది ఉండదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఆన్ పర్పస్. ఎక్కడ ఫోర్స్డ్గా ఎక్కడ అట్లా ఉండదు. అంటే ప్లస్ ఇది ఒక ఈ క్వశ్చన్ ఏంటి అసలు, ఐ జస్ట్ మిస్డ్ ఇట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో బేసికలీ దెర్ ఇస్ నో ఫిల్లింగ్ సీన్ అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఈ సినిమాలో చూసినా సరే రెగ్యులర్ ఫాలో అవ్వలేదు అసలు ఎక్కడ. ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఒక సీన్ ఉందంటే కనుక ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చెప్పాలి అని ఉంటుంది. కానీ ఈ సినిమాలో చూస్తే సెకండ్ హాఫ్లో చూస్తే 2 సీన్స్ ఉంటాయి, మొత్తం కలిపి 9 సీన్లే సెకండ్ హాఫ్. ఆ 2 సీన్లు ఏంటంటే 15 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క సీన్. బట్ కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. దిర్ విల్ బి హై ఎవ్రీ ఒక 1 మినిట్కి ఇంకొక స్టెప్ హై వెళ్తూ ఉంటుంది దానిలో. సో చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఒక రెగ్యులర్ ఫిల్మ్ చూసా అన్న ఫీలింగ్ అయితే రాదనుకుంటున్నాను. అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ కమర్షియాలిటీ సినిమాతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సైడ్ నుంచి నేను నా వంతు కృషి చేశాను. అండ్ ఇట్స్ గాట్ ఆల్ ద ఎలిమెంట్స్ టు బీ ఎ వెరీ బిగ్ హిట్. అంటే ఇది పాన్ ఇండియా అపియరెన్స్ ఉన్న సినిమా, కానీ తెలుగు హిందీకే పరిమితం చేశారు ఎందుకని సార్? అంటే తర్వాత ఏమైనా రిలీజ్ చేసే ప్లాన్ ఉందా మిగతా లాంగ్వేజ్ తర్వాత? నాట్ ఐ మీన్ ప్రస్తుతానికి ఇట్స్ ప్రొడ్యూసర్స్ కాల్, హిందీ తెలుగు జనరేట్. హిందీలో నేను ఒక సినిమా చేశాను, ఆయన సోనాక్షి ఆల్రెడీ ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలుగులో సోనాక్షి గారు కూడా అంటే లింగానో ఫిల్మ్ చేశారు, అండ్ షీఈ్ నోన్ ఎవ్రీవేర్. సో ఇనీషియలీ వీఆర్ స్టార్టింగ్ విత్ తెలుగు అండ్ హిందీ సైమల్టేనియస్లీ. బేస్డ్ ఆన్ ద రన్ వీ కెన్ 1 వీక్లో వేరే లాంగ్వేజ్లో కూడా చేసుకోవచ్చు. దట్స్ వాట్ వోంట్ బి ఎన్ ఇష్యూ. సార్ ఈ ట్రైలర్ మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు కదా, మహేష్ బాబు గారికి తెలుసా సార్ ఈ కథ కానీ ఇలాంటి సబ్జెక్ట్ అని? ఇదేనా రఫ్గా ఒక చెప్పాను అంతేగాని ట్రైలర్ చూసి దాన్ని ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమైపోద్ది. ఇట్స్ వెరీ క్లియర్గా సినిమాలో ఏముంటుందో దాన్నే పోర్ట్రేట్ అని చేసాం.
వీ డిడ్ ట్రై టు ఒక ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టిన ఎలిమెంట్స్ ఏమీ లేదు. కానీ అట్ ద సేమ్ టైం మొత్తం కథ రివీల్ చేసాం అనుకుంటున్నారు, కానీ ఆ కథకి దే విల్ గెట్ స్టిల్ హ్యావ్ ఎ ఫ్రెష్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ఇట్. ఏ చెప్పాం, బి చెప్పాం, కానీ A to B ఎలా వెళ్తుంది అనేది అది చూసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ జటాధర్ అనే సినిమాని ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి, వాళ్ళు ఏ మైండ్ సెట్లో వచ్చి చూడాలి సార్ ఈ సినిమాని? ఒక ఫ్రెష్ కథ, అంటే మనకు తెలిసిన చందమామ కథల్లో నుంచి అల్లిన స్క్రిప్ట్, అంటే లంక బిందులు, గుప్త నిధులు, దాన్ని ఓ బంధనాలు వేసి ఓ పిశాచి కాపాడడం అనేది అది మనం ఎప్పటి నుంచో వినుంటాం. దాన్ని యూజ్ చేసుకొని ప్రజెంట్ టైం లైన్లో ఎలా తీసుకొచ్చాం అనేది. సో ఇట్స్ అ వెరీ ఇంటెన్స్, మీరు చెప్తున్నట్టుగా సూపర్ న్యాచురల్ ఉంటుంది, డివోషనల్ ఉంటుంది, అండ్ అన్నీ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. ఫోర్స్డ్గా వచ్చినట్టుగా ఉండదు. అండ్ ఈవెన్ దో ఐ ఫీల్ ఇట్స్ గివెన్ ఏ సర్టిఫికేట్, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. ఏ సర్టిఫికేట్ ఈస్ గివెన్ ఫర్ ఆ బ్లడ్ లిక్కింగ్ ఏదో ఉంది కదా, అది కూడా చాలా ట్రిమ్ చేసాము. కొద్ది బ్లడ్ షెడ్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి. సో బట్ ఎంటైర్ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ నా ఫీలింగ్. అంటే ఇది కంప్లీట్ తెలుగు సినిమా అనుకోవచ్చు, తెలుగు నుంచి తెలుగులో చేసి హిందీకి డబ్ చేసిన సినిమా అంతేనండి, కంప్లీట్లీ తెలుగు సినిమా. ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఆర్టిస్ట్ సెట్ ద డైలాగ్స్ ఇన్ తెలుగులో ఫస్ట్ ఎడిట్ చేసి అన్నీ చేసి దాన్ని అప్పుడు హిందీకి డబ్ చేసాం. ఇట్స్ జస్ట్ దట్ కొందరు ఆర్టిస్టులు మాత్రం హిందీ నుంచి కూడా ఉంటారు. ఇప్పుడు సోనాక్షి గారు కానీ, కొద్దిగా శిల్పా గారు ఆల్సో ఇస్ దేర్, అండ్ దేస్ మదరులు కొద్దిగా ఒక లేడీ చేశారు ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హిందీ వాళ్ళు అయినా సరే, ఎక్కడ మీకు హిందీ వాళ్ళు అనిపించి, ఇప్పుడు సోనాక్షి గారు చూసినా సరే, షీ డజంట్ లుక్ లైక్ అన్ హిందీ ఫేస్, మన సౌత్ ఇండియన్ ఫేస్ లాగానే ఉంటుంది. సో క్యారెక్టర్ సూట్ అయ్యే వాళ్ళని తీసుకున్నారు అట్ ద సేమ్ టైం. సార్